ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ తదియ, దీన్ని అక్షయ తృతీయ అంటాం. ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వృద్ధిని కలిగిస్తాయి. అలాగే సింహాచల లక్ష్మీ నరసింహస్వామి యొక్క చందనోత్సవం కూడా. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం నూతన వాహన కొనుగోలుకి బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు చేపట్టేటువంటి గౌరీ పూజ ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం రోహిణీ నక్షత్రం. ఈ రోహిణీ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే తర్వాత వచ్చేటువంటి నక్షత్రం మృగశిర. ఈ మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈ మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఈ దోష నివృత్త్యర్థం కందుల దానం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం బాగా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విలాసవంతమైనటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే వ్యాపార ప్రయోజనాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను ఉద్యోగరీత్యా ప్రారంభించగలుగుతారు. ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు, వృత్తులు అభివృద్ధికి చేపట్టేటువంటి వ్యవహారాలు కూడా బాగానే అనుకూలిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా విజయాలు దగ్గరవుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయోజనాల్ని కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేకూరుతాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి ఏర్పడుతుంది. ప్రయాణాలు అనుకూలం, ఆరోగ్యం పదిలం. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. కనకదారాస్తవం వంటి స్థుతులు ఈ రోజు మీకు బాగా ఉపయోగపడతాయి. ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత పొందగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలు బాగానే కలిసి వస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విశ్వాసం పెరుగుతుంది. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితుల్ని నెట్టివేయగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈశ్వర సంబంధిత స్థుతులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహరీత్యా ఏర్పడినటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. మానసిక ప్రశాంతత కొనసాగుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా
స్వప్రయోజనాలకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. మహాకాళి అష్టోత్తర పఠనం ఈరోజు మనోధైర్యాన్ని పెంచుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని దగ్గర చేస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. అనిశ్చితి తొలగిపోతుంది. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. విలాసవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం కార్యసిద్ధిని కలిగిస్తుంది. వెంకటేశ్వర సుప్రభాతం వంటివి ఈరోజు మీకు లాభాలని కలిగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. నూతన వాహన కొనుగోలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో విభేదాలు తలెత్తుతాయి. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ఒప్పందాల విషయంలో కూడా విభేదాలను చవిచూస్తారు. ధనం నీరులా ఖర్చు అవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. కార్యాచరణలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు పాటించాలి. విదేశీ వ్యవహారాల్లో పెట్టుబడుల విషయంలో గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. అసంతృప్తి సంఘటనలు ఉన్నప్పటికీ ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తి అష్టోత్తర పఠనం తెలివైనటువంటి నిర్ణయాలను కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. గృహంలో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. సంకోచ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. దృఢ నిశ్చయాలు కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వ్యయం కూడా అధికంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకులతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆంజనేయ అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలును కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రతికూల పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. పరిస్థితుల్లో అనువైనటువంటి మార్పులకై చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ స్థానచలనం వంటివి ఏర్పడతాయి. ప్రతికూల మార్పులు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా విజయాలు చేకూరుతాయి. ఆనందకర పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం కార్యసిద్ధిని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శివస్తుతి ఈ రోజు మీకు మేలుని కలిగిస్తుంది. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతికే చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. గౌరవ మర్యాదలు దక్కించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ప్రజా ఉపయోగ కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి.
ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థికపరమైనటువంటి లాభాలు చేకూరుతాయి. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. మహాకాళి అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలును కలిగిస్తుంది. విదేశీ వ్యవహారాలు, పెట్టుబడులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార సానుకూలతకే చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు కొనసాగుతాయి. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా శుభవార్తలు దగ్గరవుతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను సాధించగలుగుతారు. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. గణపతి అష్టోత్తర పఠనం ఈరోజు మీకు లాభాలను తెచ్చిపెడుతుంది. కార్యసిద్ధిని కలిగిస్తుంది. వ్యాపార పునఃప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి పేచీలకు స్వస్తి చెప్పగలుగుతారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆశించినటువంటి ఫలితాలు అన్ని రంగాల వారికి ఏర్పడతాయి. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర పఠనం ఈరోజు ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాలు విజయాన్ని తెచ్చిపెడతాయి. మానసిక సంతృప్తి కొనసాగుతుంది. ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆర్థిక అనిశ్చితి నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి విభేదాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి తమలపాకులతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆంజనేయ అష్టోత్తర పఠనం ఈరోజు విజయాలను తెచ్చిపెడుతుంది. మనోధైర్యాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల ఫలితాలు. ఈరోజు శుక్రవారం. శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. అక్షయ తృతీయ కూడా. ఈరోజు చేపట్టేటువంటి ప్రతి కార్యం వృద్ధిని కలిగిస్తుంది. ధనానికి సంబంధించిన అలాగే ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు వృద్ధిని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. నూతన బాధ్యతలతో చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. నూతన వాహన కొనుగోళ్లు, వస్తు కొనుగోళ్లు, విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు కూడా ఈరోజు వృద్ధికి దోహదపడతాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేదం అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈరోజు శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం, ఆయుర్వేదం అనేటువంటి అంశంలో కడుపులో వాయువులు ఏర్పడడానికి ఉండేటువంటి కారణాలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం కడుపులోకి వెళ్ళిన తర్వాత చక్కగా జీర్ణమయ్యి, ఆ జీర్ణమైందంటే స్టమక్ అంటాం. కడుపులో ఏంటంటే జీర్ణాశయాన్ని స్టమక్ అంటాం. ఆ జీర్ణాశయంలో కొంత జీర్ణమయ్యి, ఆ జీర్ణమైనటువంటిది తర్వాత చిన్న పేగుల్లోకి వెళ్ళి మిగతాది కూడా అరిగి ఆ తర్వాత అక్కర్లేనిదంతా పెద్ద పేగుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా సామాన్యంగా ఏంటంటే చక్కగా జీర్ణరసాలన్నీ బాగా ఊరి బాగా జీర్ణమైనట్టయితే కనుక కడుపులో ఎటువంటి వాయువులు ఏర్పడకుండా ఉండాలి. అలా కాకుండా కొంతమందిలో ఏంటంటే కడుపులో వాయువులు బాగా తయారవుతూ ఉంటాయి. అలా తయారవడానికి ఉండేటువంటి కారణాల్లో ఏంటంటే ఒకటి కడుపులో ఉండేటువంటి జీర్ణశక్తిలోనే కొంత లోపం ఉండటం,
మరొకటి ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారం మన కడుపుకి సరిగ్గా సూటబుల్ కాకపోవడం అన్నమాట. అంటే శరీరంలో ఒక సమస్య ఉన్నట్టయితే కనుక అది జీర్ణం కాకపోవచ్చు, లేకపోతే శరీరానికి అనుకూలం కానటువంటి ఆహారం తీసుకుంటే కూడా సరిగ్గా జీర్ణం కాకుండా వాయువులు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు కడుపులో సరిగా జీర్ణం కాకపోవడానికి ఏంటంటే ఈ జీర్ణశక్తి అనేటువంటిది ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది కొంతమందిలో తేలికగా బాగా అరిగించుకునే శక్తి ఉంటుంది, కొంతమందికి కొన్ని వరకు అరిగించుకునేటువంటి శక్తి ఉంటుంది, కొంతమందిలో అసలు అరిగించుకునే శక్తే ఉండదు, కొంతమందికి అంటే రాళ్లు తిన్నా అరిగిపోతుంది అంటూ ఉంటారు. అలా ఈ అరుగుదల శక్తి అనేటువంటిది ప్రతి వాళ్ళలోనూ వేరువేరుగా ఉంటూ ఉంటుంది. అందుకని అరుగుదల ఎంత ఉందో అది చూసుకుని దాన్ని బట్టి ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఈ జీర్ణశక్తి అనేటువంటి దాన్ని మన లోపల ఉన్న దాన్ని మార్చలేం, కానీ మనం పైనుంచి ఇచ్చేటువంటి ఆహార పదార్థాన్ని దానికి అనుకూలంగా ఉండేలాగా చూసుకోవడం అనేటువంటిది ఒక మంచి పద్ధతి అవుతుంది. అలాగే కడుపులో వాయువులు ఏర్పడకుండా మనం బయట నుంచి ఇచ్చేటువంటి పదార్థాలు కొన్ని బాగా సహాయపడతాయి. అందులో మనం చెప్పుకోదగినటువంటిది ఏంటంటే మనకి నిత్యం దొరికేటువంటి కరివేపాకు, కొత్తిమీర, తర్వాత పెరుగు. కరివేపాకు అనేటువంటిది జీర్ణశక్తి బాగా ఉండేలాగా చూసి కడుపులో వాయువులు ఏర్పడకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే ఈ కొత్తిమీర కూడా జీర్ణశక్తి బాగుండేలాగా బాగా తోడ్పడేటువంటిది. మనం మామూలుగా వంటల్లో ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం. అయితే ఈ కడుపులో జీర్ణశక్తి సరిగా లేక వాయువులు ఏర్పడేటువంటి వాళ్ళు దీని ఔషధంలాగా విడిగా కూడా తీసుకుంటూ ఉండాలి. దీనికోసం ఏం చేయాలంటే మనకి కరివేపాకును తీసుకుని ఒక ముద్దలాగా నూరేసుకుని, అలాగే కొత్తిమీరని కూడా కొంచెం ముద్దలాగా చేసేసుకుని, కమ్మటి పెరుగు తీసుకుని దాన్ని మజ్జిగలాగా చిలికేసి ఆ చిలికినటువంటి మజ్జిగలో ఒక చెంచాడు ఈ మిశ్రమం అంటే కరివేపాకు కొత్తిమీరలో నూరినటువంటి ముద్దను కలిపేసుకుని కొద్దిగా సైంధవ లవణాన్ని అందులో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమం అంటే ఒక లిక్విడ్ లాగా ఒక డ్రింక్ లాగా చేసుకుని ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకుంటున్నట్టయితే కనుక కడుపులో వాయువులు ఏర్పడకుండా ఉండడానికి బాగా తోడ్పడతాయి. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పుట్టుమచ్చలు వాటి ఫలితాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ శరీరం మీద ఉన్నటువంటి పుట్టుమచ్చల యొక్క రంగును బట్టి ఆ వ్యక్తి ఏ గ్రహానికి చెందినవాడో చెప్పవచ్చని, ఆ వ్యక్తి యొక్క లక్షణాలను చెప్పవచ్చని పుట్టుమచ్చల శాస్త్రం తెలియజేస్తోంది. ఉదాహరణకి మనిషి శరీరం మీద తెలుపు రంగు పుట్టుమచ్చలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి చంద్రగ్రహ ప్రభావజనితుడుగా పుట్టుమచ్చల శాస్త్రం చెబుతోంది. అలాంటి వ్యక్తి సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం లాంటి అనేక రంగాలలో రాణించటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. స్నేహితులు తెలుపు రంగు పుట్టుమచ్చలు ఉన్న వారికి తక్కువగా ఉంటారని, ప్రత్యేకంగా అతి తక్కువ మంది స్నేహితులతోనే సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటారని పుట్టుమచ్చల శాస్త్రం చెబుతోంది. మానవ శరీరం మీద అనేక చోట్ల ఉన్నటువంటి పుట్టుమచ్చలను బట్టి మానవుడి యొక్క జీవన గమనాన్ని, మనిషి ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటాడు అనే విషయాలను చెప్పవచ్చని పుట్టుమచ్చల శాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఉదాహరణకి ఎవరికైనా సరే కుడి కంటిలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఆ వ్యక్తి లక్షణాలు ఏంటి అనే విషయాలను పరిశీలించినట్లయితే, ఏ వ్యక్తికైనా సరే కుడి కంటిలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎక్కువ శ్రమ పడకుండా ధనం వస్తుంది. ఏదైనా ఒక వస్తువుని 100 రూపాయలకు కొంటే అతి త్వరగా దాని విలువ 1000 రూపాయలకు చేరుతుంది. ఏదైనా స్థలాలను కానీ, భూములను కానీ, గృహాలను కానీ కొనుగోలు చేసినట్లయితే అతి త్వరలో వాటి విలువ 2 పెరుగుతుంది. అంటే కుడి కంటిలో పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా సరే తక్కువ ధనాన్ని ఉపయోగించి ఎక్కువ ధనాన్ని సులభంగా పొందవచ్చని చెప్పి కష్టపడకుండానే ధనాన్ని సంపాదించవచ్చని పుట్టుమచ్చల శాస్త్రం మనకు నిర్ధారణ చేసింది. కొంతమందికి ధనాన్ని సంపాదించటం మాత్రమే తెలుసు, దాన్ని ఉపయోగించి ఆనందంగా ఎలా జీవించాలో తెలియదు. అయితే కుడి కంటిలో పుట్టుమచ్చ ఉన్న వారికి మాత్రం ధనం సులభంగా ఎలా సంపాదించాలో తెలుసు. వచ్చిన ధనాన్ని ఏ విధంగా ఉపయోగించి ఆనందకరమైనటువంటి రీతిలో జీవితాన్ని గడపాలో కూడా చాలా చక్కగా తెలుసు అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. అంటే కుడి కంటిలో పుట్టుమచ్చ ఉన్నవారెవరైనా సరే కేవలం ధనాన్ని సంపాదించడం మాత్రమే కాదు, ఆ ధనాన్ని
అనేక రీతులలో ఉపయోగించి జీవితంలో అనుక్షణము కూడా ఆనందంగా గడుపుతారని చెప్పి పుట్టుమచ్చల శాస్త్రంలో మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా కుడి కంటిలో పుట్టుమచ్చ ఉన్నవారెవరైనా సరే ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే కీర్తి ప్రతిష్టలను పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎక్కువ శ్రమ పడకుండా, ఎక్కువ ప్రతిభను చూపించకుండానే త్వరగా కీర్తి ప్రతిష్టలు వచ్చి జీవితంలో ఉన్నత స్థాయిని చేరటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రత్యేకంగా కుడి కంటిలో కుడివైపు పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే మిత్రుల యొక్క సహాయ సహకారాలను అద్భుతంగా పొందుతారు. కుడి కంటిలో కుడివైపు పుట్టుమచ్చ ఉన్నవారు వాళ్ళు సుఖంగా జీవించటంతో పాటుగా ఎదుటి వ్యక్తులందరూ కూడా సుఖంగా జీవించేలాగా చేస్తూ ఉంటారు. అంటే కుడి కంటిలో కుడివైపు పుట్టుమచ్చ ఉన్న వారందరూ కూడా వాళ్ళ మిత్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ అందరూ సుఖంగా ఆనందంగా జీవించటానికి చాలా చక్కగా సహాయపడతారు. అదే కుడి కంటిలో కుడివైపు కాకుండా ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలాంటి వారు కూడా చక్కటి సత్ఫలితాలను పొందుతారు. అయితే వీరికి కొంచెం గర్వం ఉండటానికి ఆస్కారం ఉంది. అనుకున్న ఏ పనినైనా సరే నేను నిర్వహించగలను అనేటటువంటి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో వీరు జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు. అయినప్పటికీ స్వశక్తితో జీవితంలో పైకి వచ్చి ధనపరంగా అన్ని రకాలుగా చక్కటి సత్ఫలితాలను సాధిస్తారు. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే కుడి కంటిలో కుడివైపు పుట్టుమచ్చ ఉన్నా ఎడమవైపు పుట్టుమచ్చ ఉన్నా తప్పనిసరిగా కీర్తి ప్రతిష్టలను పొందటానికి ఆస్కారం ఉంది. ధనపరంగా సులభంగా చక్కటి అభివృద్ధిని సాధించవచ్చని చెప్పి పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది. అయితే ఎడమ కంటిలో పుట్టుమచ్చ ఉంటే మాత్రం అంతగా మంచి ఫలితాలను పొందలేము. పురుషులకు కుడి కంటిలో, స్త్రీలకి ఎడమ కంటిలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అదే పురుషులకి ఎడమ కంటిలో, స్త్రీలకు కుడి కంటిలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే దాని ద్వారా అంతగా శుభ ఫలితాలు కలగవని చెప్పి మనకి పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా పురుషులకి ఎడమ కంటిలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే ధనపరమైనటువంటి వ్యవహారాలలో, వ్యాపార సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఆచితూచి అడుగులు వేయాలి. పురుషులకి ఎడమ కంటిలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారికి కొద్దిగా నిర్లక్ష్య మనస్తత్వం ఉండటానికి ఆస్కారం ఉంది. ఎవరినీ లెక్క చేయకపోవటం, నా ఇష్టం నాది అన్నట్లుగా ప్రవర్తిస్తారని పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పడం జరిగింది. అందువల్ల వీళ్ళకి ఎవరి సానుభూతి అంతగా లభించదు. కనుక ప్రత్యేకంగా పురుషులైతే ఎడమ కంటిలో పుట్టుమచ్చ ఉన్న తరుణంలో, స్త్రీలైతే కుడి కంటిలో పుట్టుమచ్చ ఉన్నటువంటి తరుణంలో ఎదుటి వ్యక్తుల యొక్క మాటలకు విలువని ఇస్తూ, ఎదుటి వ్యక్తుల యొక్క మాటలకు గౌరవం ఇస్తూ వాళ్ళ అభిప్రాయాల ప్రకారం జీవితంలో ముందడుగు వేసినట్లయితే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని విషయాలలో కూడా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా కంటి కొనలలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలను పుట్టుమచ్చల శాస్త్రం తెలియజేస్తుంది. ప్రత్యేకంగా కుడి కంటి అంచుకు కరతకు మధ్యలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే, అంటే కుడి కంటి యొక్క కొనలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు ధైర్య సాహసాలు ఎక్కువగా కలిగి ఉంటారు. మనస్సులో ఎలా ఉండాలో వీళ్ళు ఒక ప్రణాళికను నిర్ణయించుకుంటారు. మనస్సులో నిర్ణయించుకున్నటువంటి ప్రణాళికను బట్టి ధైర్య సాహసాలతో జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు. అది కూడా మంచి మార్గం వైపే ముందడుగు వేస్తారని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. వీళ్ళకి జాలి, దయ ఎక్కువగా ఉంటాయి. కుడి కంటి కొనలో ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో వాళ్ళు వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. అధికమైనటువంటి ధనవంతులు కాకపోవచ్చు, కానీ వీరికి ఆర్థిక పరంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళకి ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ధనపరమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. అలాగని అధిక ధనవంతులు కూడా కారు. అయితే కొంచెం అప్పుడప్పుడు ప్రయాణాలలో ప్రమాదాలు జరగటానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ప్రత్యేకంగా కుడి కంటి కొనలో పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా సరే
ప్రయాణాలు చేసే విషయంలో, ప్రయాణాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పుట్టుమచ్చల శాస్త్రం తెలియజేస్తుంది. అదేవిధంగా ఎడమ కంటి కొనలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే, అంటే ఎడమ కంటి యొక్క అంచుకు కణతకు మధ్యలో కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే వీళ్ళు తప్పనిసరిగా సమాజంలో మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు. వీళ్ళకి బంధు ప్రీతి చాలా ఎక్కువగా ఉంటుంది. బంధువులకి ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని తొలగింపజేయటానికి శత విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళకి బలగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మిత్రులు, బంధువులు అందరూ కూడా ఎప్పుడూ వీరి దగ్గరే ఉండి వీళ్ళ సహాయాన్ని ఎక్కువగా స్వీకరిస్తూ ఉంటారు. భార్యా పిల్లల మీద వీరికి అంతులేని ప్రేమాభిమానాలు ఉంటాయి. ఎడమ కంటి కొనలో పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా సరే విపరీతంగా భార్యా పిల్లలను ప్రేమిస్తూ వాళ్లకు అనుగుణంగా జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. పుట్టుమచ్చలను గురించిన మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికలో తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ కడుపులో వాయువులు ఏర్పడే సమస్య ఉన్నవాళ్ళు కొన్ని ఆహార నియమాలు కూడా పాటిస్తూ ఉండాలి. అంటే తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా మసాలాలు కానీ లేకపోతే ఎక్కువగా నూనె కానీ ఉన్నటువంటి పదార్థాలు తీసుకోకుండా ఉండాలి. తేలికగా అరిగేటువంటి ఆకుకూరలు, కాయగూరలు కూడా కడుపులో వాయువులు ఏర్పడకుండా ఉండడానికి తోడ్పడతాయి. అలాగే ఏంటంటే తినేటువంటి విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మామూలుగా ఏదో పని అయిపోతుంది, హడావుడిగా ఉన్నామని చెప్పి గబగబా నోట్లో పెట్టేసుకుని మింగేస్తూ వెళ్ళిపోయినట్టయితే కనుక అది జీర్ణం సరిగా కాకుండా వాయువులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన జీర్ణశక్తి అంతా కూడా నోటిలోనే మొదలవుతూ ఉంటుంది. నోట్లో ఉండేటువంటి లాలాజలం దగ్గరే జీర్ణం అవ్వటం స్టార్ట్ అవుతుంది. అందుకని నోట్లో పెట్టుకుని బాగా నెమ్మదిగా నవిలి మింగి తిన్నట్టయితే కనుక అది బాగా జీర్ణమై, అంటే నోట్లో అవ్వవలసినటువంటి జీర్ణక్రియ జరిగి తర్వాత పొట్టలోకి వెళ్ళినప్పుడు ఈ వాయువులు ఏర్పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ జీర్ణశక్తి బాగా పెంచుకోవడానికి, వాయువులు ఏర్పడకుండా ఉండడానికి మనకు తోడ్పడేటువంటి మరొకటి ఏంటంటే పుదీనా. ఈ పుదీనా ఆకుల్లో ఉండేటువంటి ఒక పదార్థం, ఒక తైల పదార్థం లాంటిది ఉంటూ ఉంటుంది. దాన్ని మెంథాల్ అంటారనమాట. ఈ పదార్థం మనకి జీర్ణశక్తి బాగుండేలాగా, కడుపులో వాయువులు ఎక్కువగా ఉండకుండా ఉండేలాగా బాగా తోడ్పడుతుంది. దీనికి కూడా ఇందాక మనం చేసుకున్నట్టుగానే ఏం చేయాలంటే ఈ పుదీనా ఆకులు శుభ్రంగా కడిగేసుకుని నూరి కొంచెం ఒక పేస్ట్ లాగా చేసేసి తాజాగా చేసుకున్నటువంటి పెరుగుని చిలికి మజ్జిగ చేసుకుని ఆ మజ్జిగలో ఒక చెంచాడు ఈ పుదీనా ముద్దను కూడా కలిపి అందులో కొద్దిగా ఈ సైంధవ లవణం కూడా కలిపేసుకుని ఒక పానీయంలా చేసుకుని ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకున్నట్టయితే కనుక కడుపులో వాయువుల సమస్యతో బాధపడేటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి పరిష్కారంగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి సంబంధించినటువంటి ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఆగర్భ శ్రీమంత మహాధనయోగాలు అనే అంశానికి స్వాగతం. ఈ ఆగర్భ శ్రీమంతం అంటే అర్థం ఏంటి? శ్రీమంతం ఎన్ని విధాలా ఉంటుంది? ఆరోగ్య రూపంలో ఉంటుంది. ప్రధానంగా లగ్నాధిపతిని ఎందుకు తీసుకుంటున్నాం? శరీరము అనుభవించడానికి ఉపయుక్తమే ఉండాలి. కాళ్ళు బలంగా ఉండాలి, కళ్ళు బాగా దృష్టి బలాన్ని పొంది ఉండాలి, చేతులు బలంగా ఉండాలి, ఊపిరితిత్తులు దార్ఢ్యంగా ఉండాలి. శరీరం అంతా కూడా పరిపూర్ణమైన ఆరోగ్యవంతమై ఉండాలి. దేనైనా తట్టుకొని, దేనైనా ఆలోచించగలిగి, అవసరమైతే యుద్ధం చేసి సామ్రాజ్యాన్ని కాపాడగలిగినటువంటి ఆ దేహ పుష్టి ఉండాలి. అగర్భ శ్రీమంత యోగం అంటే అర్థం ఏంటి? పరమైశ్వర్యాన్ని ఇచ్చే క్రమంలో ఆ గర్భ, ఆ సమంతాత్ గర్భం ధారయతి, ఇది ఆగర్భ శ్రీమంతం. శరీరంలో ప్రవేశించినటువంటి ఈ ఆత్మ ప్రాణాన్ని పోసుకొని సౌందర్యవంతంగా బయటకు వచ్చే క్రమంలో ఆరోగ్యం మొట్టమొదటి శ్రీమంతం అన్నారు. అనుభవించడానికి ఉపకరించే దేహము. మనం ప్రయాణించడానికి గొప్ప కారు కొంటాం కదా, ఆ కారు లాంటిది. వ్యక్తి ఎంత గొప్పవాడో కారు అంత గొప్పగా ఉంటుందిగా. అలాగే ఆత్మ ఈ ప్రాణరూపంలోకి మారి దేహాన్ని స్వీకరిస్తున్న క్రమంలో 2 విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోమన్నారు.
లగ్నాధిపతి లగ్నంలో ఉంటే వచ్చేటటువంటి యొక్క శుభయోగాల్లో కన్యా లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఏర్పడే ఆగర్భ శ్రీమంత యోగం ఎలా ఉంటుంది? విశేషంగా ఉంటుందండి. ఏ విధంగా? అది శరీర ఆరోగ్య రూపంలో మొట్టమొదటి అనుభవించడానికి ఉపయుక్తమైన దేహ పుష్టి ఉంటుంది. మరొకటి దేహ సౌందర్యం. కన్యా లగ్నంలో జన్మించిన వాళ్ళు చాలా అందంగా ఉంటారండి. వాళ్ళు తెల్లగా ఉన్న అందంగా ఉంటారు, నల్లగా ఉన్న అందంగా ఉంటారు, బ్రౌన్ కలర్లో ఉన్న అందంగా ఉంటారు. వాళ్ళ కళ్ళు చాలా విశేషంగా ఆకర్షణీయంగా ఉంటాయి. సౌందర్యమే వాళ్ళకున్నటువంటి సహజమైనటువంటి శ్రీమంత యోగం. పరమాత్మ కన్యా రాశిని మోహిని స్వరూపంగా ఉపయోగించుకొని రాహుకి స్వక్షేత్రాన్ని ప్రదర్శించి జగన్మోహిని స్వరూపాన్ని స్వీకరించినటువంటి బుధక్షేత్రం శ్రీమన్నారాయణ క్షేత్రం కన్యారాశి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సౌందర్యవంతుల కంటే మించినటువంటి అందమైన ఆడపిల్ల ఎవరు, ఎలా ఉంటుంది అన్నప్పుడు జగన్మాత ప్రసాదించిన అవతారమే మోహిని అవతారం విష్ణుమూర్తికి. రాక్షసులు చాలామంది ఆడవాళ్ళని చూచారు. లోకంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని దేవతలు చూచారు, రాక్షసులు చూశారు. వాళ్ళ చూపుని ఆపగలిగినటువంటి అమోఘమైనటువంటి త్రిమూర్త్యాత్మక స్వరూపంగా జగన్మోహన రూపంలో జగన్మోహినిగా స్వామివారు అమృతాన్ని పంచారు. మహా సౌందర్యం, అంతకంటే మించిన సౌందర్యం లేదు. అదే కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళ యొక్క సంపద. కన్యాలగ్నంలో ఏ విధమైనటువంటి బలం ఉంటే ఆగర్భ శ్రీమంతులుగా ఉంటారో, కన్యాలగ్నంలో ఎక్కువ మంది అందమైనటువంటి వ్యక్తులు వస్తారు. మనస్సు అందంగా ఉంటుంది, వాళ్ళ స్వరూపం అందంగా ఉంటుంది, ముఖం అందంగా ఉంటుంది. ఈ అందానికి మరొక పేరు లక్ష్మీ స్వరూపం, లక్ష్మీ కళ, అదృష్ట కళ, రాజయోగము, భోగము. వాళ్ళకేమండి ఆయన చూడండి, ఆ గర్భ శ్రీమంతుడండి బాబు, అన్నీ అనుభవిస్తాడు ఆయన, మహానుభావుడండి. వాళ్ళ దగ్గర చిన్న ఫోన్ ఉన్నా దాంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని, దాంట్లో ఉన్నటువంటి సౌకర్యాలని వాడుకుంటూ వాళ్ళు ఆనందించేస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరు చూసినా వాళ్ళ ముఖం ప్రసన్నంగా ఉంటుంది. ఎప్పుడు? బుధుడు లగ్నంలో ఉన్నప్పుడు. అది శ్లోక రూపంలో చూద్దాం. బుధక్షేత్ర స్థితే త్వంతే తస్మిన్ సౌమ్యయుతే యది సురేజ్యార్కియుతే దృష్టే ధని జాయేత నాయకః. గురు శని దృష్టులు ఉండాలి. సురేజ్య అర్కియుతే దృష్టే ధనే జాతో జాతకః. గురు శనుల యొక్క దృష్టితో పాటు లగ్నాధిపతి అయినటువంటి బుధుడు లగ్నంలో చేరి ఉండాలి. లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? విశేషమైనటువంటి పరమ ఐశ్వర్యం సంప్రాప్తమవుతుంది. గురువు యొక్క వీక్షణం, శని యొక్క వీక్షణం లేని పక్షంలో మనం శనికి ఇష్టమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూడాలి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్వరూపంలో ఎన్ని నేత్రములు దర్శనమిస్తాయంటే, 2 నేత్రములు స్వామివారి యొక్క నేత్రములు. ఆ 2 నేత్రములతో పాటు శ్రీదేవి భూదేవి వక్షస్థలములలో వేంచేసి ఉన్నటువంటి ఆ అదృష్ట దేవత మాతల యొక్క దివ్య నేత్రము మనకు దర్శనమిస్తుంది. ఈ 6 నేత్రములను ఎవరైతే చూస్తారో, షట్ అంటే శత్రుస్థానం కాబట్టి, షట్ అంటే అరి కాబట్టి, రోగం కాబట్టి, శత్రు రోగ రుణములకి సంబంధించినటువంటి దృష్టి బాధలన్నీ కూడా వెంకటేశ్వర దివ్య స్వరూపం. ఎలాంటి స్వరూపం? కళ్యాణ అద్భుత గాత్రాయ కామిత అర్థ ప్రదాయనే శ్రీమత్ వెంకటనాథాయ. ఆయన శ్రీమంతుడు. అద్భుత గాత్రములు అంటే ఆ గాత్రం ఎలా ఉంది అంటే, శరీరం ఎలా ఉంది? కళ్యాణాద్భుత గాత్రాయ, కళ్యాణములై కళ్యాణ గుణములతో శుభప్రదమైన రూపములతో ఉంది. కామితార్థప్రదాయనే, ఏ భక్తుడు వెళ్ళి ఏ కోరిక కోరితే ఆ భక్తుడికి ఆ కోరిక మాత్రమే ఇవ్వగలిగిన శక్తి. పెళ్లి కావాలని వెళ్ళి దండం పెడితే పెళ్లి, వీసా కావాలని వెళ్ళి దండం పెడితే వీసా, ఆరోగ్యం కావాలని నమస్కారం చేస్తే ఆరోగ్యం, పదవి కావాలంటే పదవి, అందమైన భార్య కావాలని ప్రార్థన చేస్తే అందమైన భార్య. మనఃపూర్వకంగా స్వామిని ధ్యానిస్తే కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయనే. కామితార్థములు ఆయన గొప్పతనం కాదు. అదిగో శ్రీదేవి భూదేవి యుతంగా ఉన్నటువంటి ఆ స్వామి ఆ అమ్మలతో కలిసి
అమ్మల యొక్క శక్తితో ఆయన ప్రసాదిస్తున్నారు. శ్రీమత్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసుడు కన్యాలగ్నం వాళ్ళకి విశేషంగా యోగిస్తారు. వాళ్ళ ఆరాధ్య దైవంగా ఉంటారు. బృహస్పతి యొక్క బలం పెరగాలి అంటే సాక్షాత్తు శివుడిని ధ్యానించాలి. ఈశ్వరుని ఆరాధించేటటువంటి యొక్క క్రమంలో పంచముఖ ఈశ్వరుణ్ణి ధ్యానించిన, ఏకోన్ముఖుడై నేత్రములు ధ్యానస్వరూపంలో ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించిన, పరిపుష్టమైనటువంటి పార్వతీ సహితుడై అభయాన్ని ఇస్తున్నటువంటి ఈశ్వరుణ్ణి ధ్యానించిన పరిపూర్ణత, పరిపక్వత, చెరగని అందము, ముసలవాళ్ళైనా కూడా వాళ్ళు పడుచువాళ్ళ కనపడతారు. ఎప్పుడు వాళ్ళు సౌభాగ్యవంతులై ఉంటారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో తులా లగ్నంలో జన్మించిన వాళ్ళకి సహజ సిద్ధమైనటువంటి ఆగర్భ శ్రీమంత యోగం ఏ విధంగా సంప్రాప్తిస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనేటటువంటి శీర్షికలో అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే యోగాసనాల్ని పరిశీలిద్దాం. నోటిలో దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి పిప్పిపళ్ల నివారణకు ఉపకరించే శీత్కారి ప్రాణాయామం. శీత్కారి ప్రాణాయామం వల్ల దంతాల ఆరోగ్యం మెరుగవుతుంది. పొగాకు నమలడం వల్ల, ధూమపానం వల్ల, నోరు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల పిప్పిపళ్ళు ఏర్పడతాయి. దంతాలు అనారోగ్యంగా ఉండటం వల్ల చిగుళ్ల వాపు వస్తుంది. దంతాల ఆరోగ్యం కోసం, పిప్పిపళ్ల నివారణ కోసం శీత్కారి ప్రాణాయామం మంచి పరిష్కారం. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని 2 దవడల్ని గట్టిగా బిగించాలి. నాలుకను మడచి అంగిలికి తగిలించి నెమ్మదిగా నోటి ద్వారా గాలిని పీల్చుకోవాలి. వీలైనంతసేపు గాలిని పొట్టలో బంధించాలి. తర్వాత ముక్కు నుంచి నెమ్మదిగా గాలిని వదలాలి. ఈ ప్రాణాయామాన్ని 2 నిమిషాల పాటు కొనసాగించాలి. దీని సాధన వల్ల దంతాల ఆరోగ్యం మెరుగవుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు అక్షయ తృతీయ సింహాచల చందనోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడాను లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాల్ని తమ గృహాలలోనూ, లక్ష్మీ నరసింహస్వామి యొక్క చక్కటి యోగవంతమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి తప్పనిసరిగా ఆరాధనా తత్వాన్ని పాటించి తీరాలి. అక్షయ తృతీయ నాడు మీ ఇంట్లో గనక లక్ష్మీ గవ్వలు అని చెప్పేసి కనుక ఉన్నట్లయితే చిన్నవి, ఆ గవ్వలను మీ పూజా మందిరంలో ఉంచి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి తప్పనిసరిగా పఠించి పూజ చేసి గంధం, పసుపు, అక్షతలు చల్లి మూల మంత్రాన్ని ధ్యానం చేసి లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరవాణాన్ని నైవేద్యంగా సమర్పించడమే కాక మీ ఇంటి ముఖద్వారానికి తప్పనిసరిగా చందనం, గంధం, చందనము చక్కగా ముఖద్వారానికి పూసి దాని పై భాగాన శ్రీం అని చెప్పేసి వ్రాసి స్వస్తికు గుర్తు వేసి కుంకుమ బొట్లు గనక పెట్టినట్లయితే లక్ష్మీదేవత అనుగ్రహ ప్రాప్తితో పాటుగా నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని కూడాను పొందడానికి ఆ గృహయోగానికి పట్టి తీరుతుంది. అంతేకాకుండా మీ నగదు బీరువాలో తప్పనిసరిగా ఈ పూజ చేసినటువంటి లక్ష్మీ గవ్వలను భద్రంగా ఉంచి 2 ఏనుగులు పూర్ణ కలశాలతో లక్ష్మీదేవిని అర్చిస్తున్నటువంటి ఫోటోను మీ నగదు బీరువాలో ఉంచండి. ఈ అక్షయ తృతీయ నాడు, అక్షయము అంటే ఖర్చు కానిది లేక క్షయము కానిది అని అర్థం. క్షయం కాకుండా ధనలక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టి మీ గృహంలో ఎల్లప్పుడూ వెలుగొందటానికి ఈరోజు రావమ్మ మహాలక్ష్మి అంటూ మీకు వీలైతే
బంగారపు నగను ఒకటి కొనుగోలు చేసి బంగారపు లక్ష్మీ రూపుకు లక్ష్మీ అష్టోత్తర నామావళితో పూజ చేసి ఆ రూపును మీరు పదిలంగా కనుక మీ నగదు బీరువాలో కానీ లేక మీ యొక్క గృహిణి మెడలో కానీ ధరింప చేసినట్లయితే చక్కగా అక్షయ తత్వంలో మీ గృహంలో లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఇంటి గోడకు లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క పటాన్ని పడమర దిశగా తగిలించి ఆ యొక్క లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క పటాన్ని గంధంతో చక్కగా అలంకరించి ఆ గంధానికి చక్కటి ఎరుపు రంగు కలిగినటువంటి కుంకుమను చక్కగా అద్ది చక్కటి సాంబ్రాణి కడ్డీలను కూడా వెలిగించి స్వామివారికి పూలదండను గనక ఈరోజు గనక సమర్పించినట్లయితే లక్ష్మీ నారసింహ స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలతో రుణ విమోచన శక్తి కలిగి తీరుతుంది సుమా. ఏ ఇంట్లో అయితే పడమర దిశలో గోడకు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఫోటోను తగిలించి తూర్పు చూస్తున్నట్టుగా ఉంచి మీరు పడమర తిరిగి నమస్కృతాంజలు ఘటిస్తారో లక్ష్మీ నారసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తారో ఆ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించవు. అంతేకాక ఈ రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని కూడాను చందనంతో కలిపినటువంటి గంగాజలంతో అభిషేకం గనక చేసినట్లయితే సర్వత్రా కూడా సుఖదాయకవంతమైనటువంటి ప్రభావంతో మీ గృహం కళకళలాడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అలాగే ఈరోజు చందనాన్ని మూల మంత్రంతో అంటే నారసింహ మంత్రం కావచ్చు, లక్ష్మీదేవి యొక్క మంత్రం కావచ్చు, మీరు ఉపాసన పొందిన మంత్రం కావచ్చు, ఆ మంత్రోచ్చరణతో చందనాన్ని బాగా అరగదీసి వాటిని ఉండలుగా చేసి ఎండబెట్టి ముత్తైదువులకు కనుక మీరు కనుక దక్షిణతో కూడినటువంటి తాంబూలంలో ఉంచి నమస్కృతాంజలి ఘటిస్తూ గనక పంచినట్లయితే మీ ఇంట శాంతి సౌభాగ్యాలతో పాటు లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలని కూడా పొందటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. ఇంత గొప్ప విశేషవంతమైనటువంటి ఈ అక్షయ తృతీయ లేక చందనోత్సవ సందర్భంగా ప్రతి గృహంలో కూడాను విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ నారసింహ స్తోత్ర పఠనాలు సర్వత్రా కూడాను శుభదాయకాన్ని ఇస్తాయి. లక్ష్మీ నారసింహస్వామి వారికి ఈ సుదినాన ప్రతి గృహంలో కూడా వడపప్పు, పానకం, విసనకర్ర, మామిడి పండు. ఈ కాలం ఎండాకాలం కాబట్టి ఈ ఋతువులో మామిడి పండ్లు తప్పనిసరిగా దొరుకుతాయి కాబట్టి మామిడి పండ్లను కూడా నైవేద్యంగా సమర్పించి 10 మంది బ్రాహ్మణోత్తములకు కనుక మామిడి పండ్లను, విసిని కర్రను ఈ శుభదినాన దానం చేసినట్లయితే సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుచేతనంటే మనం చేసినటువంటి దాన ధర్మాలు మన జీవితానికి లక్ష్మీ కటాక్ష సిద్ధిని ప్రసాదింపచేస్తాయి అన్న శాస్త్రాన్ని తప్పనిసరిగా ఈ పండుగల సందర్భంలోనైనా సరే ఆచరించి తరించాలి. విష్ణువును, లక్ష్మిని అర్చించేటువంటి ఈ ముఖ్యమైనటువంటి పర్వం అక్షయ తృతీయ కాబట్టి లక్ష్మీదేవి యొక్క పూజ సాధన వలన లక్ష్మీ కృప
అక్షయంగా లభ్యపడుతుంది. కాబట్టి అక్షయ తృతీయ నాడు చేసేటువంటి పూజ వలన లక్ష్మీనారాయణులు సాధకుని ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటారు. కాబట్టి అక్షయ ఐశ్వర్య సమృద్ధి సాధనలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను పాటించి తీరాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే అక్షయ తృతీయ పర్వదినాన గృహంలో పాటించవలసినటువంటి నియమం ఏమిటి? అక్షయము అంటే క్షయము కానిది కదా. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం ఈ పర్వదినాన ప్రతి గృహంలో కూడాను గృహిణి సాయం సంధ్యా సమయంలో చక్కటి దీపారాధన చేసే ముందుగా ఇంటి యొక్క దొడ్డి గుమ్మం తలుపు మూసివేసి స్వస్తికు గుర్తు వేసి ఆ యొక్క దీపారాధన కుందిలో చక్కటి ఆవు నెయ్యిను వేసి 5 ఒత్తులు వెలిగించి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తర నామావళి లేక సహస్ర నామావళి పఠించి ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటి 108 రూపాయలతో కానీ లేక తెల్లటి పుష్పాలతో కానీ వెండి పద్మ పుష్పాలతో కానీ బంగారపు పుష్పాలతో కానీ పూజను చేసి అక్షతలతో కానీ పూజను నిర్వహించి చక్కటి ఆవు పాలతో చేసినటువంటి పాయసానాన్ని నైవేద్యంగా సమర్పించి అందరికీ కూడాను పంచినట్లయితే అక్షయ తృతీయ పర్వదినాన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాన్ని పొందటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనేటువంటి విషయరీత్యా అనారోగ్య నివారణ కోసం పాటించవలసిన యోగాసనాలు ఏమిటో చూద్దాం. నోటిలో దంతాల ఆరోగ్యం కోసం పిప్పిపళ్ల నివారణకు సమపాద శీర్షాసనం కూడా ఉపకరిస్తుంది. నోటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం ద్వారా శరీరంలో ఉష్ణం అధికం కావడం ద్వారా మలబద్ధకం వల్ల దంతాల ఆరోగ్యం సన్నగిల్లుతుంది. దంతాలు అనారోగ్యంగా ఉండటం వల్ల పిప్పిపళ్ల సమస్య తీవ్రతరమవుతుంది. ఈ సమస్య నివారణకు సమపాద శీర్షాసనం ఉపకరిస్తుంది. తల నేలపై పెట్టి అర్ధ శీర్షాసనం వెయ్యాలి. కుడి చేతిని కుడి పక్కకు, ఎడమ చేతిని ఎడమ పక్కకు ఉంచాలి. అంటే 2 చేతులు తలకు ఇరువైపులా ఉండాలి. 2 కాళ్ళు త్రికోణాత్మకంగా పైకి ఎత్తాలి. ఈ ఆసన సాధన వల్ల దంతాల ఎముకలు గట్టిపడతాయి. పంటి నరాలకు రక్త సరఫరా అధికమవుతుంది. దీంతో దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.